మొత్తానికి మన న్యూజిలాండ్ మీద మంచి విజయం సాధించారబ్బా. మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా 249 రన్స్ చేసి 50 ఓవర్లో 9 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత దిగిన న్యూజిలాండ్ 43.5 ఓవర్స్లో 210 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇక మన టాప్ ఆర్డర్ హిట్ మామ కొంచెం ఊపు మీద కనిపించినా సరే తర్వాత 17 రన్స్కి మన జెమిసన్కి దొరికిపోయాడు. ఇక మంచి ఫామ్లో ఉన్న గిల్లు మామ పెద్దగా ఏం స్కోర్ చేయకుండానే 2 రన్స్కే అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కోహ్లీ మామకి బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్కి దిక్కైన కోహ్లీ మామ మంచిగా ఆడతాడు అనుకుంటే ఫిలిప్స్కి దొరికేశాడు. ఇక దిక్కెవర్రా అనుకుంటే మన అక్షర్ పటేల్ మామ అయ్యర్ మంచి బ్యాటింగ్ చేసి ఇండియాని అయితే మంచి పొజిషన్లో అయితే పెట్టారు. అలాగే శ్రేయస్ అయ్యర్ 72 రన్స్ చేసి మంచి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ మామ అంత పెద్దగా బ్యాటింగ్ చేయకపోయినా సరే తర్వాత వచ్చిన హార్దిక్ పాండే 45 రన్స్ వేసి మంచి స్కోర్ని ఇచ్చాడు ఇండియాకి. ఇలా మన టాప్ ఆర్డర్స్ పెద్దగా ఏం బ్యాటింగ్ చేయకపోయినా సరే 249 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయారు. ఇక న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బౌలర్ హెన్రీ అయితే 5 వికెట్లు తీసి ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి అయితే చెమటలు అయితే పట్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్కి పెద్ద స్టార్ట్ అయితే కనిపించలేదు. ఫస్ట్ ఓవర్ వేసిన షమీ హెయిర్ స్టైల్ మామ అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా తర్వాత వచ్చిన హార్దిక్ పాండే రచన్ రవీంద్ర వికెట్ తీసి ఇండియాని అయితే మంచి పొజిషన్ అయితే పెట్టాడు. ఇక ఎప్పుడు న్యూజిలాండ్ని ఆదుకునే కేఎం మటుకు 85 రన్స్ చేసి మంచి స్కోర్ని ఇచ్చాడు న్యూజిలాండ్కి. కేఎంకి మిచిల్ మంచి సపోర్ట్ని ఇచ్చినా సరే ఆ తర్వాత వచ్చిన లీతము ఫిలిప్స్ అంత పెద్దగా ఏం స్కోర్ చేయకుండానే న్యూజిలాండ్కి అయితే తక్కువ రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇంకా వరుణ్ మామ అయితే 5 వికెట్లు తీసి ఇండియా గెలవటంలో మంచి కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి సెమీఫైనల్ ఎవరెవరు ఆడతారో సస్పెన్స్ అయితే వీడింది. మొత్తానికి ఇండియా మార్చి 4వ తారీఖున ఆస్ట్రేలియాతో అయితే ఫస్ట్ సెమీఫైనల్ ఆడనుంది. అలాగే మార్చి 5వ తారీఖున న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో సెకండ్ సెమీఫైనల్ ఆడనుంది.